ఎస్సీ స్టేటస్ కావాలి అని అడగకండి. एससी स्टेटस चाहिए करके नहीं मांगना, ఏమడగాలి? మత స్వేచ్ఛ కావాలి అని అడగండి. खुलकर मत का स्वेच्छ हमें चाहिए करके मांगो आप लोग। ఎందుకంటే ఎస్సీ వాళ్ళకు మత స్వేచ్ఛ లేదు. एससी लोगों को लेते मत के लिए स्वेच्छा नहीं है। ఎందుకు మత స్వేచ్ఛ లేదు అంటే क्यों मत का स्वेच्छ क्यों नहीं है? బీసీ వాళ్ళు ఏ మతం స్వీకరించినా బీసీ వాళ్ళుగానే ఉంటున్నారు. बीसी लोग जो भी मत को स्वीकार करता है वैसे ही रहता है वो लोग। ఓసీ మనుషులు ఏ మతాన్ని స్వీకరించినా ఓసీగానే ఉంటున్నారు. वो से लोग कैसे भी मतों को वो लोग लेता है वो लोग वैसे ही रहता है। చివరికి గిరిజనులు ఏ మతాన్ని స్వీకరించినా వాళ్ళు గిరిజనులుగానే కొనసాగుతున్నారు. गिरजन वो जब जंगल में रहता है, पहाड़ में रहता है, वो लोग भी स्वीकार करता है वैसे ही वैसे रहता है। కానీ ఎస్సీలు మాత్రము మతం మారితే एससी लोग मत में चले गए तो మీరు ఎస్సీ జాబితా ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పడం అన్యాయం. तुम लोग एससी का होदा अब नहीं मिलेगा करके बोलना ये गलत है। తెలుగు మాట్లాడదాం. प्रभु के नाम से आप सबको धन्यवाद। मैं तेलुगु में बात करूंगा। అయితే ఈరోజు రేపు మీ బయలుదేరాల వాస్తవంగా రేపు వెళ్ళాల్సింది అంటే రేపు ఎక్కాల్సింది ఆంధ్రాకి కాదు అక్కడి నుంచి రావాల్సిందా? ब्रदर कहता है हम लोग कल दिल्ली आना था, चढ़ना था गाड़ी। కానీ రేపు సుప్రీంకోర్టు అలాగే బాలకృష్ణ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇంకితర వారిని కలవాలంటే రేపు ఆఫీస్ ఉంటుంది. మరి రేపు వస్తే పని జరగదు. कल हम लोग आगे तो ह्यूमन राइट्स और बहुत कुछ कार्य के लिए हम लोग आया है, लेकिन कल वो हम जाते हैं तो वो काम नहीं बनता। అయితే అన్నయ్య ఈ రోజే బయలుదేరదాం అన్నాడు. ब्रदर ने कहा आज ही जाएंगे करके कहा। ఈ రోజు బయలుదేరితే రేపు ఆలోచన చెప్పాడు. हाँ कल हम निकलेंगे तो आज यहाँ आएंगे, कल एक दिन यहाँ देख लेंगे, कल ऑफिस जाएंगे करके कहा। అన్నయ్య ఉద్దేశం అంటే మేము యాక్చువల్గా బాధ పెట్టదని. हाँ भाई का उद्देश्य क्या है कि हम लोग यहाँ आकर आपको परेशान में ना डाले, ఎందుకంటే ఎవరికి భారంగా ఉండకూడదు, किसी को बोझ ना बन के न रहे हम। ఆ ఉద్దేశంతో అన్నయ్య అని ఉంటాడు. ब्रदर ऐसा सोच के बताया होगा। కానీ నేనేమన్నంటే ఆదివారం నాడు ఆరాధన చేయాలి తప్పకుండా. मैंने ये कहा संडे के दिन, आइतवार के दिन में आराधना में कहीं भी हम आराधना में जाना है करके कहा। నేను రక్షింపడిన తర్వాత ఇప్పుడు ఆరాధన పోగొట్టుకోలేదు. जब से मैं उद्धार पाया तब से कभी भी मैं संडे के दिन सफर करना है, उधर इधर जाना कभी नहीं किया। ఓపెన్ డిగ్రీ చేసినాక ఆదివారం క్లాస్ నుంచి నేను పోగొట్టుకున్నాను కూడా. अभी मैं डिग्री पढ़ता उस समय भी संडे के दिन में क्लास न छोड़ देता, लेकिन प्रभु के साथ में जाता। కానీ దేవుడు గొప్పవాడు. प्रभु महान है। నాకు నేను రక్షింపడ్డాను 85లో. मैं उद्धार पाया हूँ 1985 में। 86లో బాప్తిజం తీసుకున్నాను. अब जब 1986 में बपतिस्मा लिया हूँ। 91లో పెళ్లి అయింది. 51 में शादी हुआ है। 1992లో సంపూర్ణ సేవకు వచ్చిన. 1992 में प्रभु की सेवा में शुरू किया हूँ। అప్పటి నుండి ఇప్పుడు సేవలో సాగుతున్నాను. 1992 से लेकर अभी तक सेवा में चल रहा हूँ मैं। నాకు ఒక కుమార్తె ఇద్దరు కుమారుడు. मुझे एक लड़की है, 2 लड़का है। కుమార్తెకి పెళ్లి అయింది. लड़के की शादी हुआ। ఆమెకి ఇద్దరు కుమారుడు ఒక కుమార్తె. अब उसको भी एक लड़का एक लड़की है। ఇద్దరు కుమారుడు. 2 लड़का है। ఒక గవర్నమెంట్ టీచర్, सरकारी टीचर है। ఒక కుమారుడు. बड़ा लड़का, చిన్న కుమారుడు छोटा लड़का సన్నీ మోజెస్ ఆయన పేరు. सनी मोजेस है उसका नाम। సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. सॉफ्टवेयर नौकरी कर रहे, ఇక్కడ హైదరాబాద్ లో. हैदराबाद में काम कर रहे। ఇది నా కుటుంబ వ్యవహారాలు. ये मेरा परिवार का सब। 3 చిన్న సంఘాలు ఉన్నాయి నాకు. मुझे 3 कलिसिया है छोटा छोटा। 2 మందిరాలు కట్టిన. 2 मंदिर बनाए मैंने। ఒక ఇంట్లో జరిగిస్తున్న ఆరాధన. एक घर में प्रार्थना चल रही है। అక్కడ దావీదు ఏ విధంగా అప్పగించండో दावीद ने कैसा सौंप दिया है, ఆ విధంగా అప్పగించి రావడం జరిగింది. मैं उसको काम सौंप के मैं आया हूँ यहाँ पे। అయితే వాస్తవంగా రావడం కారణం ఏంటంటే मैं सचमुच में यहाँ क्यों आया है कि నేను బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాను. मैं BCC सर्टिफिकेट लिया हूँ। నాకు దేవుడు బ్లెస్ చేసిండు. मुझे प्रभु ने आशीष दिया है। కానీ మన దేశంలో हमारा देश में షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు शेड्यूल कास्ट के लिए అన్యాయం జరుగుతుంది. अन्याय हो रहे 1950 నుండి 1952 से लेके ఆ భయంతో ఉన్న చాలా మంది విశ్వాసులు కూడా. बहुत लोग विश्वासी लोग डर से जी रहे। సంఘంలో ఒక పేరు, బయట ఒక పేరు. कलिसिया में एक नाम है, बाहर एक नाम। అయితే ఇది అన్యాయం అని ये अन्याय हो रहे। ఈ నెల అంటే పోయిన నెల पिछले महीने మార్చి 24 నాడు मार्च 24 तारीख को ఆయన పేరు చింతాడ ఆనంద్, चिंता आनंद करके ఆయన విషయంలో చెప్పులు కట్టించిన తీర్పు విషయంలో उसकी तरफ से
सुप्रीम कोर्ट का ऑर्डर दिया है। దాని మీద అధ్యయనం చేయడం జరిగింది. उसके बारे में अध्ययन किया, हम लोग पढ़ाई लिखा किया, ఈ चांदमान किया। విషయాన్ని అన్నయ్యతో పంచుకున్నాను మన బోడ రాకేష్ నాయక్ గారితో. इस विषय को ब्रदर से मैं बातचीत किया हूँ। అయితే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే मैं यहाँ आने का कारण क्या है कि ఆ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి రావడం జరిగింది అన్నమాట. सुप्रीम कोर्ट में पिटीशन डालने के लिए हम लोग यहाँ आया। బాలకృష్ణ కమిషన్ పిటిషన్ వేయడానికి రావడం జరిగింది. बालकृष्ण करके एक सुप्रीम कोर्ट जज है, उसके लिए पिटीशन डालने के लिए आया हम लोग। ఇది ఎవరి కోసం అంటే ये किसके लिए आया है? షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్న ఎస్సీలకు शेड्यूल कास्ट में जो है एससी के लिए అన్యాయం జరుగుతుంది. उसको ऊपर अन्याय हो रहे। మరి దీని విషయంలో అన్నయ్య హైకోర్టు లాయర్ గా ఉన్నాడు. इस इश्यू में ब्रदर हाई कोर्ट में लायर जज है, గత लायर है। మణిపూర్ విషయంలో కూడా ఇక్కడ సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది. मणिपुर के विषय में भी कोर्ट में केस डाला है ब्रदर ने। అయితే అన్నయ్యకు ఒక మాట అడిగినాను. ब्रदर से मैंने एक बात पूछा, ఖర్చులన్నీ నేను భరిస్తాను, जितना भी खर्चा होगा मैं మీరు మాత్రం మాట మాట్లాడాలి. ఇక్కడ కోర్టులో कोर्ट में मैं जब बात करना है అభయం తీసుకున్నాను. और भाई से मैं बात करके लेकर అతను आया। కూడా బాగా సంతోషించి भाई ने भी सोचा, ఒప్పుకొని भाई ने भी सोचा, फिर एक किया వారి సమయాన్ని उसके समय को మరి హెచ్చించి और समय को देखे మీతో మాట్లాడి आपसे बातचीत करके నేను మీతో కూడా ఈరోజు సహవాసం చేయడానికి आपके साथ मैं भी मिलके वो सहवास में मिलाने అవకాశం के लिए కల్పించిన అన్నయ్య కూడా వందనాలు చెల్లిస్తున్నాను. समय दिया। ब्रदर को मैं धन्यवाद कहता हूँ। నేను వాక్యం చెప్పి ఈరోజు आज का वचन వారే వాక్యం చెప్పారు. ब्रदर ने वचन बताएंगे। అయితే విషయం ఏంటంటే మీరు అందరూ ప్రార్థన చేయాలి. రేపు ఎల్లుండి ఇక్కడ మేము ఉంటాము. अब 2 दिन हम यहाँ दिल्ली में रहेंगे। అయితే మా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలి. हमारे लिए आप सब लोग प्रार्थना कीजिए। ఎఫెసు పత్రికలో ఏం రాయబడిందంటే 6వ అధ్యాయంలో एफएससी की पत्री 6वें अध्याय में क्या लिखा है कि 6వ అధ్యాయం 20వ వచనం అండి. 6वें अध्याय 20वीं वचन एफएससी पत्रिका 19 చూడండి. 19-20 మరియు నేను దేని నిమిత్తమై రాయబడిన ఈ సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మం ధైర్యంగా తెలియజేయడకై నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండడి. అంటే వాస్తవంగా పౌలు సువార్త ప్రకటించినప్పుడు యూదులు వ్యతిరేకించారన్నమాట. पौलुस वचन बताता समय यहूदी लोग उसको ऊपर इनकार किया। యూదులు అంటే దేవుడు మా దేవుడే కానీ వేరే వాళ్ళ దేవుడు కాదని వాళ్ళ యొక్క భావన. यहूदी सोचता ये परमेश्वर हमारा परमेश्वर है, दूसरों को परमेश्वर नहीं है करके बोल रहे। అయితే పాత నిబంధనలో ఇశ్రాయేల్ చుట్టూ మొత్తం బోధ అంతా కూడా पुराने नियम में भी इजराइल की सुसमाचार इजराइल के अंदर चलता था। అపోస్తల బోధ ప్రపంచం చుట్టూంటది. प्रेरितों की वो सुसमाचार पूरे देश में फैल गया। అపోస్తల పౌలు ఆయన కూడా అపోస్తలు కనుక ప్రపంచానికి దేవుడు అని చెప్పి ప్రకటించాడు అన్నమాట. पौलुस भी सारा पृथ्वी का परमेश्वर है करके पौलुस बताता है। అందుకే ఆయన అధికారులు ఏదట సన్నిధి సభ ఇప్పుడున్న పార్లమెంట్ కావచ్చు సుప్రీం కోర్టు వారి మధ్యలో నిర్వహించింది అన్నమాట. उस समय पौलुस भी सन्निहिडन समय का वो अधिकारी में बीच में खड़ा हुआ वो యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయినాడు. यीशु में से सबके लिए मर गया है। దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. सब लोगों को प्यार किया है प्रभु। ఆయన ప్రకటించింది అది. उसने वचन बताया, అది ప్రకటించినందుకే ఆయన చంపేసినారు. उसने वचन बताया इसलिए उसको मार दिया। ఈ రోజు అందుకోసమని ఆ భారత రాజ్యాంగం అందరిది. भारत राज्य का जितना भी कानून है हम सबके लिए है। అందరికి సర్వ హక్కులు ఉన్నాయి. सबके हक है। రిజర్వేషన్ దయ కాదు, रिजर्वेशन एक दया नहीं है, హక్కు. हमारा हक है। ఓటేస్తారు కదా అందరూ. सब लोग वोट डालते ना, మనం ఎన్నుకుంటున్న ఒక ప్రభుత్వాన్ని. एक प्रभुत्व सरकार का हम चुन लेता है। మీరు మాకు అడిగినప్పుడు మాకు మీరు సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ గా ఉండాలి, మనం ఎన్నుకుంటున్నమాట. हमने उसको चुन लेता है जब हम जरूरत है आप लोग काम करो करके। చాలా మంది తెలంగాణ ఏమంటారు గుద్దిర ఎవరికైనా అంటారు అనమాట, ఎవరికైనా వేసినామంటారు అనమాట. अब कैसा भी हो किसी को भी डाल दो करके सोचता है, ఎవరికో వేసినామంటారు అనమాట. किसी को भी डाल के आ जाओ, అలా కావద్దు. ऐसा नहीं है। మనము ఎవరు మనకు మేలు చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలి. किसको वो लोग हमें भला करता है उसी को हम वोट डालेंगे। ఎవరు మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. किसको हमें वो लोग हमें सपोर्ट करता है उसी को हम वोट डालेंगे। రాజ్యాంగంలో మనం ఓటు వేస్తున్నాం కదా, మనకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి వాస్తవంగా. हम वोट डालते हैं, हम सब हक हमारा होता है। మా ఈ యొక్క దళితులందరూ కూడా అన్యాయం జరుగుతుంది. दलित लोगों को बहुत अन्याय हो रहे, అంటే షెడ్యూల్ క్యాస్ట్ లకు అన్యాయం జరుగుతుంది. शेड्यूल लोगों को बहुत अन्याय हो रहे। ఈ విషయమై इस विषय को మేము రావడం జరిగింది ఇక్కడికి. हम लोग यहाँ आना पड़ा। అయితే వాస్తవంగా ఆదివారం నాడు
ప్రయాణం చేయాలి వాస్తవంగా. सचमुच में हम लोग संडे के दिन सफर में रहना था. నా యొక్క మనీ మన్నించి ఈ రోజు మీతో రావడానికి, మీతో కలిసి ఆరాధన చేయడానికి దేవుడి అవకాశం కల్పించిండు. मेरे बातों को मान के ब्रदर ने हमारे बीच में मुझे लेकर आया, इसीलिए मैं धन्यवाद करता हूँ. కనుక మరి నా కోసం, అన్నయ్య కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. मेरे लिए, भाई के लिए आप सब लोग प्रार्थना कीजिए. బైబిల్ ఏం చెప్తుందంటే, बाइबल क्या कहती है? వాస్తవంగా ఈరోజు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా శ్రమలో ఉన్నారు. इजराइल लोग आजकल बहुत परेशान में है. లూకా సువార్త 16 అధ్యాయము वह लूका समाचार 16वें अध्याय అందులో నుంచి 19 से लेके 31 वరకు 31 तक అందరూ ఇద్దరు కనబడుతున్నారు. वहाँ पे दो लोग दिखता है. ఒక ఆయన ధనవంతుడు. तो तब धनवान ధనవంతుడు అంటే ఇశ్రాయేలు జనాంగం. इजराइल लोगों को लेके के लिए, దరిద్రుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. दरिद्रत्व में यीशु मसीह के बारे में बताता है. మనుషులందరూ కొరకు యేసు ప్రభు దరిద్రుడైనాడు. ये सबके लिए भी यीशु मसीह दरिद्र हो गया ఆయన है. ప్రీతిగా అక్కడి లోకానికి वो ये लहू बहाया, ఆయన శాపగ్రహిగా శిలువ మీద మరణించాడు. वो क्रूस में मर गया है. ఆయన ఇప్పుడు మహిమలో ఉన్నాడు పరలోకములో. महिमा के रूप में है वो स्वर्ग में. ఇశ్రాయేలు జనాంగం శ్రమలో ఉంది ఇప్పుడు కూడా. इजराइल लोग अभी भी तकलीफ में है. అలాగే నెమ్మది లేదు ఇప్పుడు కూడా. वो लोगों को शांति नहीं है. జయం పొందుతున్నారు కానీ जब वो जीत पा रहे हैं, యేసు ప్రభు ఏమన్నారు, వారి రక్తం మా మీద మా పిల్లల మీద ఏమన్నారు, वो लोगों ने क्या कहा? यीशु का लहू मेरा बच्चों के ऊपर, हमारा ऊपर गिर जा करके बोला. మా మీద మా పిల్లల మీద ఉండుగా కన్నారు. वो प्रभु यीशु मसीह का लहू हमारे ऊपर, हमारे बच्चों के ऊपर गिर करके बोला. పిలాతు ఏమన్నాడు, ఇది మీ రాజు అని చెప్పిండు. पिलातु ने कहा कि यह आपका राजा है. మా రాజు కాదని చెప్పిన వాళ్ళు. वो लोगों ने कहा ये मेरा राजा नहीं है. అందుకే యేసు ప్రభు రాజు అంగీకరిస్తే వాళ్ళకి రక్షణ ఉంటుంది. हाँ, वो लोग इस्राएल लोग यीशु मसीह को राजा के रूप में वो लोग स्वीकार करते, वो लोग उतार पाएंगे. అది భవిష్యత్తులో జరుగుతుంది. वो భవిష్యత్తులో జరుగుతుంది. भविष्य में होने वाला वो ఇశ్రాయేలు యేసుక్రీస్తును రాజుగా అంగీకరిస్తారు. इस्राएल लोग यीशु मसीह परमेश्वर करके वो लोग मानेंगे. అది వేరే సబ్జెక్ట్ దానికి అక్కడ జరగడం లేదు. हाँ, वो सब्जेक्ट अलग है. అయితే ఈ సమయంలో इस समय में యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. यीशु मसीह स्वर्ग में है. ఆయన అందరికి రాజు. वो सबके लिए राजा है, ఆయన అందరికి దేవుడు. सबकी परमेश्वर है. ఎందుకు ఆ విధంగా రాజు అయిండు? क्यों वहाँ पे राजा के रूप में करा? మన కొరకు తనతో తగ్గించుకున్నాడు. अपना आपको हमारे लिए वो काम करके गया. అలాగే మనం కూడా కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు తగ్గించుకుంటే हम भी अपना परिवार के लिए, समाज के लिए, सबके कम होते हुए మనం గొప్పవారుగా ఎంచబడతాం. तभी ऊंचे स्थिति में जाएंगे. నా మాటలు ఇంతతో ముగిస్తున్నాను. मेरा बात आप मैं बंद करता हूँ. అప్పగిస్తున్నాను. समय को मैं ब्रदर को दे रहा हूँ. प्रेज़ द लॉर्ड ब्रदर. बड़ी तुरंत में बहुत अच्छे वचन, कुछ बातें हमें समझने के लिए, समझाने के लिए बहुत अच्छी बातें प्रभु ने बातचीत किया. చిన్న తక్కువ సమయంలో మంచి మాటలు తెలియజేసిన దైవదాసునికి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. हमारे बीच में ब्रदर ह्यूमन राइट्स एंटी क्राइम डायरेक्टर ब्रदर राकेश नाइक ब्रदर जी है. ब्रदर भी पहले भी 2 बार आ चुके हैं. चर्च में भी हमारे साथ में बातचीत किया है. अब भाई को मैं आमंत्रित करता हूँ. प्रभु को कुछ बातें हमें प्रभु में बढ़ने के लिए, प्रभु में चलने के लिए प्रभु की आत्मा भाई को इस्तेमाल करे. ఆమేన్. అందరు బాగున్నారమ్మా? सब लोग अच्छा है ना? చాలా సంతోషంగా ఉంది మీ మధ్యలోకి మరొకసారి 2026 సంవత్సరంలో తీసుకొచ్చిన దేవాది దేవునికి వందనాలు. 2026 साल में दोबारा प्रभु ने यहाँ लेकर आया. आप सब लोगों को देखने के लिए प्रभु ने मुझे जीवन दिया है, इसके लिए प्रभु को धन्यवाद. గతంలో 2 మార్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు पिछले बार 2 बार आपके बीच में मैं आया हूँ. నేను ప్రభు వాక్యాన్ని మీతో పంచుకోవడం జరిగింది. प्रभु के वचन को आप लोगों के लिए बांटा हूँ. అయితే ఈ సంఘం అనేది నాకు ఎలా అనిపిస్తుందంటే, ये कलीसिया मुझे कैसा लगता है कि తెలుగు వాళ్ళందరికీ ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి సంఘం దేవుడు ఢిల్లీలో ఏర్పాటు చేశాడు అనుకుంటున్నాను. तेलुगु वालों के लिए प्रभु ने नियुक्त किया कलीसिया करके मैं सोचता हूँ. ఎందుకంటే తెలుగు వాళ్ళ యొక్క వాయిస్ ఇక్కడ ఢిల్లీలో వినిపించాలంటే तेलुगु ఈ लोगों సంఘం ద్వారా का, हाँ, तेलुगु लोगों का आवाज सुनाने के लिए कलीसिया में किसी सौत वालों को रखा है प्रभु ने. అలాగే ప్రభుత్వాధికారుల దగ్గరికి కానీ, సుప్రీంకోర్టుకు కానీ, లేకపోతే మినిస్టర్స్ దగ్గరికి కానీ వెళ్ళాలంటే ఇదొక దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. మాకంటే ముందు మిమ్మల్ని పంపించి ఈ మార్గం సరళం చేసిండు అనుకుంటున్నా. बड़ा बड़ा ऑफिस के पास, सुप्रीम कोर्ट के पास कहीं भी जाना है तो हमारे लोगों को यहाँ पे रखा है. आपके द्वारा ये काम पूरा होगा करके मैं समझता हूँ. గతంలో మణిపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ విషయంలో కూడా నేను ఇక్కడికి వచ్చి మీ సహాయాన్ని కూడా తీసుకొని మణిపూర్ వాళ్ళకి అందించడం జరిగింది. पिछले बार मणिपुर सहायता के लिए मैं यहाँ आया हूँ.
दास से अब आप लोगों से मैंने विनती किया, कुछ दिया वो मणिपुर लोगों के लिए, मैं वो लेके वहाँ पे देख कर आ गया हूँ। మీ సంఘము ఎంతో మరి మాటలకే కాదు చేతలలో కూడా ఉంది అని మరి దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నా. ये कलीसिया सिर्फ बातों में नहीं कामों में है करके परमेश्वर की नजर में भी, लोगों को नजर में है करके मैं बहुत विश्वास करता हूँ. మన పెద్దలు మన అయ్యగారు రావు గారు అమ్మగారు ఎంతో కష్టపడి మిమ్మల్ని నడిపిస్తున్నారు. परमेश्वर का दास और दासी बहुत कष्ट से आप लोग को प्रभु में चला रहे. అలాగే వారికి తోడుగా పిల్లర్స్ గా మరి కుడి భుజముగా ఉన్నటువంటి ఎవరైనా సురేష్ అన్న వారు కూడా వారికి తోడుగా ఉన్నటువంటి వారి సతీమణి సిస్టర్ గారు, సంఘము, అలాగే జాన్వెస్లీ తమ్ముడు పేరు ప్రకాష్ ప్రకాష్, ప్రకాష్ అందరూ కూడా టీం కూడా చాలా ఎక్సలెంట్ గా కష్టపడుతున్నారు. మిమ్మల్ని బట్టి నేను ప్రభువును ఘనపరుస్తున్నాను. मैं परमेश्वर का धन्यवाद करता हूँ. प्रभु का कलीसिया में हर एक भाई बहन प्रभु के दास के साथ, दासी के साथ प्रभु में एक कंधा कंधा मिला के प्रभु में चल रहे. प्रभु को नाम नाम से सबको धन्यवाद करता हूँ. ఒక విషయాన్ని మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. एक विषय आपको बताने के लिए मैं आशा रखता हूँ. ఈరోజు మన దేశంలో అందరికీ కూడా సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమానమైనటువంటి ప్రొటెక్షన్, రక్షణ కల్పించబడుతుంది. आजकल हमारा हिंदुस्तान में सबको एक हक होना चाहिए, प्रोटेक्शन होना चाहिए, सभी एक जैसा होने के लिए मैं सोचता हूँ, समझता हूँ मैं. ఇందులో కుల పేరుతోటి కానీ మతం పేరుతోటి కానీ వివక్ష అనేది చూపకూడదని మన రాజ్యాంగం చెప్తుంది. हमारा राज्यांग ये कहता है आप ये जाति है, ये वो है, ये है करके किसी को नहीं कहता है. బైబిల్ కూడా అదే మాట చెప్తుంది. बाइबल में ये हमें समझाते हैं ఏంటిదంటే क्या कि దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేస్తాడు. प्रभु ये बात कहता है, बड़े लोगों के ऊपर, गरीब लोगों के ऊपर, सबके ऊपर सूरज को मैं उगलवा देता हूँ. అంటే దేవుని దృష్టిలో చెడ్డవారు మంచివారు సమానమే. प्रभु की दृष्टि में भले बुरे सब लोग एक ही है करके प्रभु चाहता है. కానీ తీర్పు రోజు వస్తారు. न्याय के विमर्श के दिन एक दिन सब लोग आएंगे, खड़ा हो जाना पड़ता है. అక్కడ వారి క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది. उनका क्रियाओं के द्वारा वहाँ पर न्याय विचारण होता है. ఈ దేశంలో కూడా ఒక బాధాకరమైన విషయాన్ని నేను చూశాను. ये देश में भी मैं दिल को बहलाने वाले एक बात को मैंने देखा हूँ. అది ఏంటిదంటే वो क्या है कि ఓసీ వాళ్లకు, బీసీ వాళ్లకు, ఎస్టీ వాళ్లకు సమాన అవకాశాలు దొరుకుతున్నాయి. सबके ओसी बीसी वो लोग के लिए, एसटी के लिए समान हक मिलता है. కానీ ఎస్సీలకు, షెడ్యూల్ క్యాస్ట్ వారికి సమాన అవకాశము దొరకడం లేదు. एससी लोगों के लिए समान हक नहीं मिल पा रहे. సమాన ప్రొటెక్షన్ అనేది దొరకడం లేదు. वो सबके साथ मिलने के लिए प्रोटेक्शन नहीं मिलता है. ఇది చాలా బాధాకరమైన విషయం. ये सोचने की बात है. దీనికోసం ఎస్సీ సమాజము, అలాగే బహుజన సమాజము, మానవతావాదులు అందరూ కూడా గలమెత్తి మాట్లాడాలి. मतलब इसके लिए एससी के लिए, इसके लिए और मानवाधिकार के लोग, बहुत बड़े बड़े लोग इसके लिए एक स्वर उठा के इसके लिए बातचीत करना चाहिए. ఎందుకోసం అంటే क्योंकि సామెతల గ్రంథం 31వ అధ్యాయము नीति वचन 31 वचन 8వ వచనాన్ని చూడండి. 8 वचन देख लेंगे. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నారు, सोलोमन कहता है మూగవారికి దిక్కులేని వారందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. कहता है गूंगे लोगों को, हाँ हाँ वो ऐसा लोगों को क्या करना है, उचित रूप में न्याय करना है, నీ నోరు తెరవాలి. मुंह खोलना है. కాబట్టి బహుజన సమాజాన్ని, बहुत बहुजन समाज, అలాగే ఎవరైతే దళిత లోగులు ప్రజలు ఉన్నారో వారికి నేను కోరేది ఏంటంటే మీ నోరు తెరవండి. पीछे हट रहे दलित लोगों के लिए आप लोग क्या करना है, आपका स्वर खोल दो, ऊंच स्थिति से बात करो. దేనికోసము? इसलिए ఎస్సీ స్టేటస్ కావాలి అని అడగకండి. एससी स्टेटस चाहिए करके नहीं मांगना.
ఏమడగాలి? మత స్వేచ్ఛ కావాలి అని అడగండి. खुलकर मत का स्वेच्छ हमें चाहिए करके मांगो आप लोग। ఎందుకంటే ఎస్సీ వాళ్ళకు మత స్వేచ్ఛ లేదు. एससी लोगों को लेते मत के लिए स्वेच्छा नहीं है। ఎందుకు మత స్వేచ్ఛ లేదు అంటే क्यों मत का स्वेच्छ क्यों नहीं है? బీసీ వాళ్ళు ఏ మతం స్వీకరించినా బీసీ వాళ్ళుగానే ఉంటున్నారు. बीसी लोग जो भी मत को स्वीकार करता है वैसे ही रहता है वो लोग। ఓసీ మనుషులు ఏ మతాన్ని స్వీకరించినా ఓసీగానే ఉంటున్నారు. वो से लोग कैसे भी मतों को वो लोग लेता है वो लोग वैसे ही रहता है। చివరికి గిరిజనులు ఏ మతాన్ని స్వీకరించినా వాళ్ళు గిరిజనులుగానే కొనసాగుతున్నారు. गिरिजन वो जब जंगल में रहता है, पहाड़ में रहता है, वो लोग भी स्वीकार करता है वैसे ही वैसे रहता है। కానీ ఎస్సీలు మాత్రము మతం మారితే एससी लोग मत में चले गए तो మీరు ఎస్సీ జాబితా ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పడం అన్యాయం. तुम लोग एससी का होदा अब नहीं मिलेगा करके बोलना ये गलत है। ఈ ఎస్సీ హోదా కోల్పోతారని కండిషన్స్ పెట్టడము यस, इस आप लोगों को कंडीशन रख रहे हैं सरकार, పౌరులకు చెందినది కాదు. ये जवान लोगों को हमारे लोगों को ये अच्छा नहीं है। సిటిజన్స్ కు నాట్ అప్లికేబుల్. जो इंसान का लोगों को ये अप्लाई नहीं कर सकता ऐसा। ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఈక్వల్ ఆపర్చునిటీ. ये शेड्यूल कास्ट का लोग ये ला के अंदर ही होना चाहिए, बाहर का नहीं होना चाहिए लोग। ఈ షెడ్యూల్ కాస్ట్ చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏ మతాన్ని స్వీకరించినా షెడ్యూల్ కాస్ట్ గానే పరిగణించాలి. जो जितना भी एससी लोग है वो ये मत को नहीं वो स्वीकार करता है उसी को शेड्यूल कास्ट में रहना चाहिए। కొందరు దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, నాస్తికులు. कुछ लोग नास्तिक लोग है वो लोग प्रभु को नहीं मानते हैं। వాళ్ళు నమ్మకపోని కానీ వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాలి. वो लोग माने ना माने वो लोग एससी होदा देना चाहिए। వాళ్ళు క్రైస్తవ మతం స్వీకరించని, హిందూ మతం స్వీకరించని, బౌద్ధ మతం స్వీకరించని అందరినీ ఓసీబీసీని ఎలా చూసావో అలాగే షెడ్యూల్ కాస్ట్ వారిని కూడా చూడాలి అని ఈ రాజ్యాంగం చెప్తుంది. ओसीबीसी के लोग कैसा स्वीकार मत को स्वीकार करता है ऐसे ही एससी लोगों को भी कैसे भी एससी में चलने के लिए प्रभु सरकार योजना में रहना है। కానీ 1950లో 1950 में ఒక కుట్రపూరితంగా మనువాదాన్ని అమలు చేయడం కోసం कुछ लोग मनावाद को रखा है, దాని విషయంలో మా రాష్ట్రపతి ఉత్తర్వులు తేవడం జరిగింది. उसके विषय में राष्ट्रपति कागज अर्जी निकला है। అందులో ఏముందంటే उसमें लिखा है మీరు ఎస్సీలుగా ఉండాలనుకుంటే కేవలం హిందూ మతంలోనే ఉండాలి. आप लोग एससी मत में रहना है तो हिंदू मत में रहना है। నీకు ఎస్సీ కావాలా అయితే హిందూ మతంలో ఉండాలి. आपको एससी चाहिए तो हिंदू कुल में रहना है, आप लोग मत में रहना है। ఆ సమయంలో కొంతమంది ఒక 6 సంవత్సరాలు ధర్నా చేస్తే 1956లో సిక్కులకు సిక్కు మతంలో కూడా వెళ్ళొచ్చు అని అవకాశం ఇచ్చింది. उस समय 6 साल धरना चला है, उस समय सिख लोग उस धरना में शामिल हो, एससी लोग में आप लोग चल सकते हैं। ఇదంతా బాధ భరించలేక అంబేద్కర్ గారు బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు. इसीलिए अंबेडकर जी ये सिचुएशन को देख के वो बहुत परेशान उठा, इसलिए वो बौद्ध मत को स्वीकार किया। బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతే అంబేద్కర్ గారు కూడా ఎస్సీ హోదా కోల్పోయారు. तो उसमें वो बहुत अंबेडकर भी एससी का होदा को नहीं हो पाया उसका। ఆ డిప్రెషన్ లో ఆయన చనిపోయారు. उसका डिप्रेशन में वो मर गया है। ఆయన తర్వాత 1990లో బౌద్ధ మతం స్వీకరించిన వాళ్ళకు కూడా ఎస్సీ హోదా ఇచ్చారు. 1990 में बौद्ध मत को स्वीकार किया, उसको भी वैसे में किया गया। ఇప్పుడు ఇలాంటి కండిషన్ ఎంతవరకు న్యాయం? ऐसा कंडीशन कितना अच्छा है बताइए। కాబట్టి నీ నోరు తెరవాలి. इसीलिए आप लोग मुंह खोलो, అందుకోసమే మేము ఈ యొక్క ఢిల్లీకి రావడం జరిగింది. इसलिए हम दिल्ली आना पड़ा। చదవండి ఏమంటున్నారు జ్ఞాని అయిన సొలొమోను. नीति वचन पढ़ लीजिए, 31:8 వచ్చి 31:8 वचन देख लीजिए, नीति वचन 8-9. हाँ सॉरी 31:8-9। के लिए अपना मुंह खोल हाँ। और सब अनाथों का न्याय पूरी तरीके से किया कर। నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము. अपना मुंह खोलो और धर्म से न्याय करो और दीन दरिद्रों का न्याय करो। 9వ వచనం కూడా చూడండి. 9 वचन देख लीजिए। దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయం జరిగింపుము. वही अपना मुंह खोलो
और धर्मी से न्याय करो और दीन दरिद्रों का न्याय कर। 8వ వచనంలో ఏమంటున్నాడు? మూగవారికి దిక్కులేని వారికి న్యాయం జరుగునట్లు నీ నోరు తెరవాలి. गूंगे लोगों के लिए अपने मुंह खोलो और सब अनाथों का न्याय उचित रीति से किया कर। ఏదైతే అన్యాయపు పాలన జరుగుతుందో దాన్ని ఎదిరించడం కోసం మన నోరు తెరవాలి. जब अन्याय से वो चल रहे कानूनी, इसके लिए हम लोग क्या करना, मुंह खोलना है। దుష్టుని గద్దించుడి, అప్పుడు వాడి మీద నుండి दुष्ट को डांटा हुआ आपके सामने से वो भाग निकल जाएगा। ఏం చెప్తుంది బైబిల్? बाइबल क्या कहता है? దుష్టుని గద్దించుడి, दुष्टों को గద్దించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. दुष्ट को डांटा हुआ आपसे भाग जाएगा वो। తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము दूसरा तेस्सलोनिके दूसरा अध्याय 7వ వచనం చూడండి. 7वीं वचन देख लीजिए। दूसरा तेस्सलोनिके సంబంధమైన మరణము ధర్మ విరోధ సంబంధమైనటువంటి మర్మము ఇప్పటికే క్రియేషిస్తున్నది. క్రియ జరుగుచున్నది, క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకును అడ్డగించుచున్నవాడు మీ మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. చదవండి. क्योंकि अधर्म के भेद अब भी कार्य करता जाता है, पर अभी एक रोकने वाला है, और वो जब तक वो दूर ना हो जाएगा वह रोक रखेगा। ధర్మ విరోధ సంబంధమైన క్రియ, ధర్మ విరోధ సంబంధమైన క్రియ, ధర్మ విరోధ సంబంధమైన క్రియ జరుగుతున్నది. धर्म के विरोध के बारे में एक क्रिया हो रहे। ఈ క్రియ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఆ దొంగ బయటపడే వరకు జరుగుతుంది. कि ये क्रिया कब तक हो जाएगा, कब बाहर पता चलेगा, वो बाहर निकलेगा तब पता चलेगा। ఆ దొంగ మనము బయటికి వెళ్ళగొట్టాలి. वो चोर को हम बाहर निकालना है। ఆ దొంగను మీలో పెట్టుకున్నారనుకోండి, అప్పటి వరకు ధర్మ విరోధ సంబంధమైన క్రియ జరుగుతూనే ఉంటది. वो चोर को आपके अंदर रखेगा तो वो तब तक वो धर्म विरोधी का काम चलते रहेगा। కనుక దుష్టుని మీలో పెట్టుకోకూడదు. तो दुष्ट को आपके अंदर नहीं रखना। మీ కుటుంబంలో గాని, మీ మనసులో గాని, మీ యొక్క సమాజంలో గాని, మీ గ్రామంలో గాని, మీ దేశంలో గాని ఈ ధర్మ విరోధి ఉన్నంత సేపు మీరు ప్రశాంతంగా ఉండలేరు. अपना परिवार में, अपना लोग घर में, अपना लोगों के बीच में, हमारे कलिसिया में और बाहर में, सभी के अंदर में धर्म विरोधी की वो हमारे पास नहीं रखना है। ఇంకో పేరేంటిదంటే ఆతంకవాది. इसको आतंकवादी का नाम अलग और एक नाम है। ఆతంకవాది అంటే ఎంత భయంకరం ఒకసారి ఆలోచించండి. आतंकवादी का नाम कितना भयानक है, देख लीजिए। ఈ ఆతంకవాది మనలో ఉన్నంత సేపు మనకు మనశ్శాంతి ఉండదు, క్రీస్తు రాకడ రాదు. आतंकवादी हमारे सामने होगा तो हमारा मन को शांति नहीं मिलेगा, तब तक प्रभु का आगमन भी नहीं हो पाएगा। క్రీస్తు రావాలంటే ఆతంకవాది బయటపడాలి. प्रभु यीशु मसीह आने के लिए हमारे अंदर वो दुष्ट आतंकवादी वो बाहर निकलना है। ఈ ధర్మ విరోధి అయినటువంటి వాడు బయట పడితేనే, రెడ్ హ్యాండెడ్ గా వానికి దొరకబడితేనే, బయటికి వెళ్ళబడితే అప్పుడు క్రీస్తు వస్తాడు. धर्म विरोधी जो विरुद्ध कार्य करता है वो बाहर निकलेगा, तभी तो हम काम बन सकते हैं। ఉదాహరణకు ఈ టీం అంతట్లో, ఈ జనాభా అంతట్లో ఒక ఆతంకవాది ఇక్కడ ఉన్నాడు అనుకోండి. अभी उदाहरण के लिए हमारे बीच में एक आतंकवादी है कर समझ लो। అక్కడ నుంచి ఒక పోలీస్ ఆయన వచ్చిండు, वहां से एक पुलिस वाला आया है, మిలిటరీ ఆర్మీ మ్యాన్ ఎవరో వచ్చారు वो आर्मी वाला भी आ सकता है, ఆతంకవాది కోసం. वो आतंकवादी को पकड़ने के लिए। కానీ ఈయన దగ్గర గన్ ఉంది, इसके पास गन है, ఆయన దగ్గర గన్ ఉంది. उसके पास भी गन है। ఈయన ఏమంటాడంటే నువ్వు ఇంకో అడుగు ముందుకేస్తే ఇలా కాల్ చేస్తా అంటున్నాడు. वो तू आगे बढ़ेगा तो सबको मार दूंगा करके कहता है। ఆయన ఏం చేస్తాడు? वो क्या करता है, వీళ్ళను బతికించడం కోసం ఆయన అడుగు ముందు పెట్టలేకపోతున్నాడు. अब वो ये लोग को बचाने के लिए वो आगे नहीं बढ़ पा रहे। वो आर्मी व्यक्ति క్రీస్తు రాకడ ఆలస్యం అవడానికి కారణం ఇది. यीशु मसीह के आगमन के देर का मतलब यही है। ఎందుకోసం అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చాడు అనుకో, अब यीशु मसीह आगे समझ लो, క్రీస్తు కస్టడీలో, ఆతంకవాది కస్టడీలో, ధర్మ విరోధి కస్టడీలో ఎవరున్నారు? आतंकवादी के कस्टडी में, वो धर्म विरोधी की कस्टडी में कौन है? మీరున్నారు, आप लोग है, మనమున్నాము. हम लोग है। వాడు మనుల మీద అటాక్ చేస్తాడు, वो हमारे ऊपर अटैक करेगा। కాబట్టి మనం రక్షణ పొందాలని క్రీస్తు రాకడ ఆలస్యం అవుతుంది. हम लोग उतर पाने के लिए प्रभु का आगमन देर हो रहे। మీకు అర్థమైంది అనుకుంటా. आप समझ में आया होगा। చూడండి రోమా పత్రిక 1వ అధ్యాయము रोमियो की लिखी हुई पत्री पहले अध्याय 16-18 वचనం చూడండి. 18 वचन देख लीजिए, 1:18। దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద
కోపము దేవుని కోపము పరలోకం నుండి పరలోకం నుండి బయలుపరచు బయలుపరచబడుచున్నది అని ఉందా, బయలుపరచబడుతుంది అని ఉందా? బయలుపరచబడి ఉంటుంది. हाँ, వచ్చి- परमेश्वर का क्रोध तो उन लोगों का सब अभक्ति की और अधर्म और स्वर्ग से प्रकट होता है, जो सत्य की अधर्म से दबाव रखते हैं. అంటే పరలోకం నుండి బయలుపరచబడుతుంది అంటే కంటిన్యూషన్ లో జరుగుతుంది. ఇప్పుడు स्वर्ग से प्रकट हो रहा है, वो क्या कर रहा है? अभी कंटिन्यूशन चल रहे हैं. వీళ్ళరా प्रिय भाई बहनों, ఈ ధర్మ విరోధి అయినటువంటి ఆటంకవాది అయినటువంటి వారి యొక్క బెదిరింపులకు మనం భయపడకూడదు. आतंकवादी को वो डराता है, हम डरना नहीं चाहिए. ఇంతకు ముందు మనం ఒక పాట పాడాము, యూత్ పిల్లలు. अब यूथ बच्चे गाना गाया है पहले. ఆ పాటలో ఏముంది పాడండి ఒకసారి చెప్పండి నాకు, ఏం పాట? गाना में कौन सा गाना गाया बाबू? हाँ, तू डरता है मेरे लिए वो डरता है हाँ, वो मी को है ना, वो आपके लिए वो है सामने है. क्या आप लोग क्यों डरते हैं? దానికి అర్థమేంటిది? దానికి అర్థం ఏంటంటే మీరు ఎందుకు భయపడుతున్నారు, నేనున్నాను అని. ఓహో, మీకు ఎట్లా అర్థమైందా? క్యూ డర్తే హై. పాట మీనింగ్ మారింది. ఆ పాట అర్థం మారింది. పాట అసలు పాట నేను పాట రాస్తాను హిందీలో, మీరు పాడదురు. మీకు నేను పంపిస్తాను నా వాట్సాప్ గ్రూప్ లో హిందీ పాట. मैं हिंदी की गीत लिखूंगा, आप लोगों को भेजूंगा, आप लोग गाओ. పాట ఎలా ఉంటుందంటే, गाना कैसा होता है कि ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. इर्मिया का एक अध्याय देख लीजिए. ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు, इर्मिया से प्रभु कहता है, నేను బాలుడు అనవద్దు. मैं बच्चे नहीं समझना. ఐదో వచనం చూడండి, మొదటి అధ్యాయం 5వ వచనం. एक अध्याय 5 वचन देखना. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నాయనా గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని सब लोगों को ये बात कह रहा है, मैंने बोल रहा हूँ, परमेश्वर आपको प्रॉमिस कर रहा है. ये प्रॉमिस नहीं है, ये सच बात है. చెప్పండి చెప్పండి ఇక్కడ. हाँ. ఏమంటే गर्भ में रचने से पहले मैंने तुझ पर चिता लगाया और चित्त लगाया, और उत्पन्न होने से पहले मैंने तेरा अभिषेक किया, मैंने तुझे जातियों का भविष्यवक्ता ठहराया. ఇక్కడ ఏమంటున్నాడు, తల్లి గర్భంలో రూపొందక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. अब क्या यहाँ पे लिखे, माँ के गर्भ से मेरे को तेरे को मैं इस्तेमाल कर रहा हूँ. నిన్ను ప్రతిష్ఠ చేశాను. आपके मैं आपको इस्तेमाल कर रहा हूँ. ఈ ప్రజలకు నువ్వు ఒక ప్రవక్తగా ఉండాలి. ये लोगों के लिए तुम एक नबी की तरह रहना है. ఇక్కడ ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నాయి. ये बहुत लोग आत्मा नाश होते जा रहे, అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. बहुत ही आत्मा नरक में चले जा रहे. ఒక ఆత్మ నశించడం దేవుని చిత్తము కాదు. कोई भी नरक में जाना प्रभु की इच्छा नहीं है. ఆ వ్యక్తులకు నువ్వు ఒక ప్రవక్తగా వెళ్ళాలి. और व्यक्ति के लिए तो नबी की तरह आप जाओ. ఇర్మియా ప్రవక్తతో అంటే ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు, इर्मिया ने क्या कहता है? అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని చెప్పగా యెహోవా నాకు ఇలాగే సెలవిచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? तब मैंने कहा, हाय प्रभु यहोवा, देखो मैं तो बोलने भी नहीं जानता, क्योंकि मैं लड़की हूँ, लड़का हूँ. हाँ, और परंतु यहोवा ने मुझसे कहा, मत कहा कि मैं लड़का हूँ, क्योंकि जिससे कि पास में तुझे भेजू वहां तू जाएगा. ఏమంటున్నాడు ఆయన? నేను పంపు వారి వద్దకు నీ వెళ్ళాలి, బాలుడని అనవద్దు. డోంట్ సే యు ఆర్ లైక్ చైల్డ్. तो बच्चे से नहीं समझना आप, ఏమంటున్నాడు ఆయన? అలా చెప్పవద్దు. ऐसा नहीं बोलना आप, నేను బాలుడనని చెప్పవద్దు. बच्चे करके नहीं बोलना. నేను పంపు వారి వద్దకు నువ్వు పోవాలి. मैं जहां भेजता हूँ आप वहां जाओ. నేను ఆజ్ఞాపించే మాటలు చెప్పాలి. मैंने जो बता रहा हूँ वो जाके बोलो. భయపడవద్దు. तू डरना मत. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. आपको छुड़ाने के लिए मैं आपके साथ हूँ. నేను నీకు తోడై ఉన్నాను. आपके मैं साथ हूँ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. प्रभु आपसे बातचीत कर, मैं तेरे साथ हूँ. విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. तुझे छुड़ाने के लिए मैं तेरे साथ हूँ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉన్నాను. किसी भी स्थिति में आपको छुड़ाने के लिए मैं तैयार हूँ. కానీ నువ్వు భయపడవద్దు. तू डरो मत. నువ్వు భయపడద్దు. तू डरना मत. ఎందుకు భయపడద్దు తెలుసా? क्यों डरना हूँ? నువ్వు ఒకవేళ భయపడితే ఏమైతుందో తెలుసా? अगर तू डर गया तो क्या होता है? ఒకవేళ భయపడితే ఏమైతుంది? तो डर गया तो क्या होगा? 17వ వచనం చూడండి. 17 वचन देख लीजिए. ఆ, కాబట్టి నీవు ఆ,
కడుపు కట్టుకొని ఆ. నిలబడి ఉమ్. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు కాబట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయము, భయపడద్దు, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టిందును. इसीलिए तू अपने कमर कसकर उठ और जो कुछ कहने की मैं तुझे आज्ञा दूं वही उससे कहो। तू उसके मुख के देखकर ना घबराना, ऐसा ना हो कि मैं तुझे उनके सामने घबरा दूं। ఆ పాట రావాల్సింది ఇది అసలు పాయింట్. हाँ, गाने में ये बात आना चाहिए था। ఏం పాట, ఏం పదము? ये कौन सा शब्द? నువ్వు భయపడద్దు అన్నాడు, ఓకే. ఆ, భయపడద్దు అని వచ్చింది, కానీ భయపడితే భయపెట్టిస్తా అనే పదం కూడా రావాలి. अब जब डरो मत करो, डर गए तो मैं डरा दूंगा। ఆ అర్థమైందండి? समझ में आया आप लोगों को? डरना नहीं, कुछ डरे तो डराएगा. భయపడితే భయం పెట్టిస్తా అంటాడు. कौन डराएगा? वो डराएगा. आप ఎవరు? भाग हो जाओ, दूर हो जाओ, भाग जाओ, भाग जाओ. हाँ, दूर हो जाओ। మీరు భయపడాలనుకోండి, आप लोग डर के समझ, భయపడుతూనే ఉంటాడు. वो डराते रहेगा। కాబట్టి మీరు భయపడకూడదు. इसलिए आप लोग डरना मत। ఎంత ధైర్యం మాట్లాడి. ये अच्छा हिम्मत वाली बात है। ఎందుకు తెలుసా? क्यों पता है? దేవుడు మిమ్ములను పుట్టించాడు. परमेश्वर आपको पैदा किया है। ఎందుకు పుట్టించాడు తెలుసా? क्यों पैदा किया पता है? పని లేక పుట్టించలే. काम नहीं है करके ऐसा नहीं। మీరు పుట్టాలని దేవుడు ఎప్పటి నుండి ఎదురు చూశాడు తెలుసా? आप पैदा होने के लिए कब से देख रहे पता है? లోకం పుట్టక ముందు నుంచి ప్లాన్ వేశాడు. संसार पैदा होने से पहले से प्लान डाला प्रभु ने। ఎఫెసీ పత్రిక 1:6 చూడండి, అక్కడ రాయబడి ఉంది. एफएससी लिखी पत्री 1:6 में लिखा गया ये बात। జగత్తు పునాది వేయబడక మునుపే జగత్తు పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? कि उसकी अनुग्रह की महिमा की स्तुति हो, जिसे उसने हम उस प्री में 7 दिन दिया। हाँ, सेत में दिया। ఇది చదవండి అమ్మా. जगत की उत्पत्ति से हाँ। उसने जगत की उत्पत्ति पहले यही उसने चुन लिया पति क्षमा 4 में लिखा गया। चलो जैसा उसने जगत की उत्पत्ति से पहले हाँ। उसने चुन लिया हाँ। कि हम उससे निकल ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట? कभी चुन लिया वो? జగత్తు పునాది వేయక ముందు ఏర్పాటు చేసుకున్నాడు. संसार में जो सब कुछ पैदा होने से पहले। అంటే నువ్వు ఈ రోజు మనిషివి కాదు. अब हमका इंसान नहीं है आप। జగత్తు పునాది వేయక ముందు ఏర్పాటు చేయబడిన వాడు. सृष्टि का आरंभ से पहले तुम्हें चुन लिया गया प्रभु। సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. तब से लेकर अभी तक प्रभु आपको तक देखते रहेगा। మన యోహాను సువార్త 4:23 చూడండి ఒకసారి. यहाँ सुसमाचार यूहन्ना सुसमाचार 4:23 23 వచనంలో 4:23 वचन ये होना। ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. प्रभु कहता है ये आराधना करने वाला आत्मा के साथ सच्चाई के साथ आराधना करने के लिए प्रभु चाहता है। కోరుచున్నాడు అనే పదం ఉంది ఇక్కడ చూడండి. यहाँ पे प्रभु चाहता करके लिखा हुआ है, देख लीजिए। కోరుచున్నాడు అనగా అర్థం ఏంటి? प्रभु चाहता है कि इसका मतलब क्या है, अर्थ क्या है? మూల భాషల్లో కింద వ్రాయబడి ఉంది చూడండి. नीचे देख लीजिए टिप्पणी में लिखा गया है। నువ్వు పైన 1 నంబర్ ఉంటుంది. వెతుకుచున్నాడు. ఎప్పటి నుంచి వెతుకుచున్నాడు? ढूंढ रहे। जगत पुनादी వేయబడక ఎప్పటి నుంచి వెతుకుచున్నాడు? कब से ढूंढ रहे प्रभु? జగత్తు పునాది వేయక ముందు నుంచి వెతుకుచున్నాడు. सृष्टि आरंभ से अब प्रभु ढूंढ रहे। గమనించండి ప్రియులారా, देख लीजिए ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి నీ కోసం వెతుకుచున్న దేవుడు ఈ రోజు దొరికిన నిన్ను ఈ యొక్క ఆతంకవాది చేతిలో ఎలా వదిలి పెడతాడు? तब से लेकर अभी तक प्रभु देखता रहेगा। ऐसी स्थिति में उनको आतंकवादी का हाथ में सौंपेगा क्या? కానీ నీలో ఉన్నటువంటి ఆ దుష్టుని బయటికి వెళ్ళగొట్టు అంటున్నాడు. आपके अंदर तो दुष्टता दुर्मार्ग करने वाला है, उसको भगाओ बाहर। ఆయన నిలబడితేనే నువ్వు విజయం. हाँ, उसको बाहर कर दिया तो तुमको विजय मिलेगा। యెహోషువ యుద్ధానికి వెళ్ళిండు ఒక సమయంలో. एक समय में यहोशू युद्ध करने के लिए गया।
ఆ సమయంలో ఆయన ఓడిపోయాడు. उस समय उसने हार गया। ఎందుకు ఓడిపోయాడని చూస్తే क्यों हार गया करके देखेंगे तो అందులో వాళ్ళ టీంలో ఒక ఆయన దొంగిలించిన సొమ్మును దాచిపెట్టుకున్నాడు. ఈ ఎరికో నుంచి దొంగిలించిన బంగారాన్ని తీసుకొచ్చి డేరాల్లో గుడారాల్లో దాచిపెట్టుకున్నాడు. एक व्यक्ति है, उसने चोरी किया है, वो जो चोरा हुआ पैसा सामान लाके डेरा में रखा है वो। ఆయన పేరేం పేరు చెప్పండి? ఆకాను. ఆకాను ఒక్కడు చేసిన పాపం వల్ల ఎందరో చనిపోవాల్సి వచ్చింది. आकान ने एक आदमी की तरह सबको विपत्ति आया है। ఆ ఆకాను ఒక్కడిని చంపేస్తే అందరూ విజయాన్ని చూశారు. वो आकान वो जब वो मार दिया तो सब लोग विजय पा लिया है वहां पे। ఆకాను అనేటోడు ఆతంకవాదిగా మారిపోయింది అక్కడ. आकान एक आतंकवादी की तरह बन गया वो। కాబట్టి మనలో అలాంటి బలహీనతలు ఉంటే వెంటనే విడిచిపెడితే నువ్వు ఆశీర్వదించబడతావు. हमारे अंदर ऐसा कमजोरी बात है तो उसको छोड़ दिया तो आपको विजय प्रभु देगा। నువ్వు విజయాన్ని చూడాలనుకుంటే, ఆశీర్వదించబడాలి అనుకుంటే, గెలుపు పొందాలి అనుకుంటే నీలో ఉన్నటువంటి బలహీనతలను నువ్వు విడిచిపెట్టాలి. आपके अंदर विजय पाना चाहता तो कमजोरी के निकाल के प्रभु में बढ़ो, प्रभु का आत्मा आपको देके विजय आपको देगा। యెహోషువ గ్రంథం 1:5 చూడండి ప్రియులారా. यहोशू पुस्तक 1:5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. आपके सामने कोई भी व्यक्ति आपके सामने नहीं खड़ा हो जाएगा। దేవుడు అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. जैसे मूसा में मददगार बन के रहा, आपके साथ भी मैं मददगार बन के रहूंगा। చూసారా ప్రియులారా? प्लीज देख लीजिए प्रिय भाई बहनों, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవకుండా ఉండాలంటే ఏం చేయాలట? जब तक तो सांस में जिंदा है तो तब तक वो क्या करना है आपको? అక్కడ చెప్తున్నాడు చూడండి. वहां पे कहता है 7వ వచనం, 7वीं वचन, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడాలి, బహు ధైర్యంగా ఉండాలి. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. बाइबल जो कहता है उसकी हिसाब से हम चलना चाहिए। మనం ధైర్యంగా ఉండాలి అంటున్నాడు. हिम्मत से चलना चाहिए। ఈ ధర్మ విరోధ సంబంధమైన క్రియలకు భయపడొద్దు అంటున్నాడు. धर्म विरोधी के कार्य से कोई क्रिया से हम दूर रहना है। ఈ రోజు మన దేశంలో ధర్మ విరోధ సంబంధమైన క్రియలు జరుగుతున్నాయి. धर्म विरोध की कार्य हो रहा है हमारे देश में। సువార్తను అడ్డుకుంటున్నారు, सुसमाचार को रोक रहे, చర్చిల మీద దాడులు చేస్తున్నారు, चर्ची में हाथ పాస్టర్ల మీద దాడులు पास्टरों చేస్తున్నారు, को मार रहे, అనేక మందిని చంపుతున్నారు, बहुत लोगों को मार रहे, చాలా छाताव कर మందిని रहे, జైల్లో వేస్తున్నారు, कुछ लोगों को जेल में डाल रहे, తప్పుడు కేసులు పెట్టి జైల్లో उसके ऊपर వేస్తున్నారు. कुछ गलत काम शिक्षा में डालकर जेल में रख रहे। కానీ భయపడకూడదు. लेकिन डरना मत, ఎందుకంటే యేసు ప్రభువును చంపివేసిన यीशु मसीह को मारने के बावजूद 3వ రోజు తిరిగి లేచాడు. तीसरे दिन ही उठा है, जी उठा है। దేవుడు నిన్ను వదిలిపెట్టనంటున్నాడు. प्रभु कहता है आपको नहीं छोड़ूंगा। ఆయన అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు जब जैसा मूसा को मैं मदद कर रहा, నీకు తోడుగా ఉంటాను. तेरे साथ में मैं भी रहूंगा। నిబ్బరము కలిగి జాగ్రత్తగా పడుము, हिम्मत से आगे बढ़ो, జాగ్రత్త పడి ధైర్యంగా ఉండు, हिम्मत से आगे बढ़ो, బహు ధైర్యంగా ఉన్నట్టు. बहुत हिम्मत से चलो। నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు ఆ వాక్యం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగొద్దు. वचन का ना बाया ना दाया ना गिरते हुए प्रभु में चलो। వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారంగా ప్రొసీడ్ అవ్వాలి. वचन क्या कहता है उसके सबसे हम चलो। మీకు విషయం చెప్తానా? आपका विषय बताऊं, దావీదు గారి మీద ఎన్ని కేసులు పడ్డాయో తెలుసా? दावीद के ऊपर बहुत कितना केस आया पता है? ఒకసారి దావీదుని అడుగుదాం. तो दावीद से पूछेंगे क्या हुआ करके। ఆయన ఏమంటాడో చూద్దాం. 40వ కీర్తన 40 भजन संहिता 12వ వచనం. 12 वचन, क्योंकि मैं अनगिनती बुराई से विदा हुआ हूं, गिरा हुआ हूं, अनगिनती बुराई से गिरा हुआ हूं, मेरे अधर्म के कामों ने मुझे पकड़ा और मैं दुष्ट नहीं उठ सकता, दृष्टि नहीं उठ सकता। ఏమంటున్నాడు ఇక్కడ? లెక్కలేనన్ని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి. अनगिनती बुराई है, ఏమంటున్నాడు అక్కడ? ఎన్ని అపాయాలు? अनगिनती ఎన్ని అపాయాలు? లెక్కలేనన్ని అపాయములు अनगिनती बुराई है से చుట్టుకున్నవి. गिरा हुआ है, రౌండ్ అప్ చేసేసాయి. गिरा हुआ है, क्या गिरा हुआ? अनगिनती बुराइयां। పూరా వల్ల हाँ నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా
हम मेरे నేను తల ఎత్తి చూడలేకపోతే मैंने अधर्म का काम मुझसे आप पकड़े और दूसरी नहीं उठा सका। దావీదు యొక్క పొజిషన్ ఏ పొజిషన్ ఉన్నాడో ఆయన చూడండి. दावीद कैसा रहा देख लीजिए, తల ఎత్తి చూసే పొజిషన్ లో కూడా లేదు. सर ऊंचा रख के देखने के लिए नहीं है वो। అంతగా ఆయనను రౌండ్ అప్ చేసేసి మొత్తం అన్ని కేసులు పట్టుకున్నాయి. उसका- ఉన్న భాషలో చెప్పాలంటే కేసులు. हाँ, अनगिनती बुराइयां। కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय भाई बहनों, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. मेरे बालों से अधिक है वो। ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. అయ్యి బాబోయ్, అటు ఇటు 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 ఎటు చూసిన రౌండ్ అప్ చేసేసాయి. चारों तरफ वो घेर चुका है वो। అయిపోయింది లైఫ్ అనుకున్నాడు. लाइफ खत्म हो गया करके सोचा। నీ లైఫ్ కూడా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. आपका लाइफ भी खत्म हो गया करके आप सोच रहे होगा। దేవుడు నీకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్నాడు. प्रभु ने आपको नया जीवन देना चाहता है, నమ్ము. वो यकीन करो। నమ్మితే నీ కార్యం, దేవుని కార్యం నువ్వు చూస్తావు. आप भरोसे किए तो प्रभु का कार्य आप देख सकते हैं। ఇక్కడ చూడండి ఏమండి, यहाँ पे देख నా लीजिए, హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షింపు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు? మొదటి విషయం చూడండి, ఇన్ని సమస్యలు ఆయన తలెత్తి చూడకుండా పట్టుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు చూడండి. యెహోవా కొరకు నేను धीरे సహనముతో కనిపెట్టుకుంటుని. मैं- ఎక్కడ కనిపెడుతున్నాడమ్మా? हाँ, मैं धीरे से यहोवा की बाट जोता रहा और उसने मेरी और झुककर मेरी दुहाई सुनी। ఎక్కడ కనిపెడుతున్నాడు ఈయన? कहाँ पे वो इंतजार कर रहे हैं वो? యెహోవా సన్నిధిలో. प्रभु के सन्निधि में। నువ్వెక్కడ కనిపెడుతున్నావు? आप कहाँ प्रभु दुहाई दे रहे हैं? आपको నీకు कहाँ पर है? వచ్చిన చిన్న సమస్యకి నువ్వెంత పరిచయం అవుతున్నావు. अब छोटा सा समस्या आपका आ गया है, आप कितना परेशान उठा रहे? కానీ దావీదు గారు పరేషాన్ కాలేదు. दावीद परेशान नहीं उठाया, దావీదు పరేషాన్ అయ్యాడు. परेशान तो हुआ है। నా లైఫ్ అయిపోయింది అనుకున్నాడు. मेरा लाइफ खत्म हो गया करके सोचा। కానీ ఆ స్థితిలో ఉండి కూడా ఆయన ఎక్కడ అడుగుతున్నాడు? ఎడవైపు చూస్తున్నాడు. अब उस स्थिति में होकर वो कहाँ पर वो किस तरफ देख रहे हो? సహనముతో దేవుని కోసం కనిపెడుతున్నాడు. ऐसा इसे इंतजार कर रहे हैं प्रभु के सानिध्य में। సహనం అనేది మనకు ఉండాలి. हमारा इंतजार वो प्रभु के लिए इंतजार के धीरज से प्रभु के सानिध्य में रहना है। ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించాడు. इसीलिए प्रभु ने हमें पैदा किया है। జగత్తు పునాది వేయక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. संसार से पहले, बनाने से पहले ఈ రోజు వరకు నీ వైపు వెతుకుతూ 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 ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో నిన్ను పట్టుకున్నాడు. तब से लेकर ढूंढते 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 वहां से अभी तक यहाँ पे आपको यहाँ मिला है। ఒకసారి మీరు గమనించండి, एक बार आपको पहचानो, నువ్వు పుట్టక ముందు ఎక్కడున్నావు? जब पैदा होने से पहले कहाँ था आप? ఎక్కడున్నావు చెప్పగలరా? ఆ? మీరు నేను పుట్టక ముందు ఎక్కడున్నారు? आप पैदा होने से पहले कहाँ पर है? आदम की आदम का అందులో ఉన్నారు చెప్తాను। परमेश्वर की नजर में नहीं। कहाँ रहते मालूम? आप कहाँ से आए मालूम? ఎక్కడి నుంచి వచ్చారు माँ తెలుసా? से आया, बाप से आया? माँ से आया। माँ से कहाँ तक आया? बाप के गर्भ से माँ के गर्भ में आया। समझ गया? बागे आप कुछ लगे तो कुछ लोग पूछे तो क्या बोलते हैं? माँ का बेटा बोलते हैं और बाप का नाम बोलते हैं। बाप का नाम माँ का नाम तो नहीं बोलते। कहीं को अब माँ पैदा क्यों हुआ? माँ से और बाप से? बाप से हुआ। पैदा हुआ है माँ से, कौन दिया? जन्म माँ से हुआ, नाम माँ लगेगा दिया। पिता से। फिर नाम किसका दे रहे? ये तो बहुत अन्याय है। हाँ। हाँ? अन्याय न्याय न्याय। माँ का गर्भ केवल वो निर्माण कर सकते हैं। माँ के गर्भ में वो तो समाने के लिए। हाँ, मैं पैदा होने के लिए मैं मेरा माँ का गर्भ में पैदा हुआ। फिर मैं आया कहाँ से? मेरा बा से, बा का गर्भ से माँ का गर्भ में आया। मैं पैदा होने के पहले मैं मेरा बाप के गर्भ में हूँ, मैं हूँ, मैं हूँ। నేను పుట్టలే, మా నాన్న పుట్టలే, అప్పుడు ఎక్కడున్నాను? मैं नहीं पैदा हूँ, मेरे पिताजी पैदा नहीं हुआ। इससे पहले मैं कहाँ हूँ? हाँ, राइट, यू आर राइट। हाँ, दादा। दादा के गर्भ में। मेरा दादा भी नहीं हुआ।
పడదాదా परदादा पहले परदादा के बाद पड़दादा आपका पूरा लोगों को पड़दादा एक ही है, उसका नाम आदम। वी आर केम फ्रॉम आदम, यस हम आदम के घर से आए, आदम से आया। सो आदम कहाँ से आया? हाँ, दो 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 चाइस है उधर, అక్కడ రెండు మార్గాలు ఉన్నాయి। दो चॉइस है वहाँ पे, दो मार्ग है। ఆత్మ దేవుని నుండి వచ్చింది, కానీ బాడీ ఎక్కడి నుండి వచ్చింది? आत्मा परमेश्वर की तरफ से है, बॉडी कहाँ से आया? కీర్తనకారుడైన దావీదు అడుగుతాడు చూడండి। दावीद क्या कहता है देख लीजिए। కీర్తనకారుడైన దావీదు 139 కీర్తనలు 129 हो गए, 13వ వచనం చూడండి। 139 13 నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే। ఎక్కడ నిర్మించబడ్డా? माता के गर्भ में पैदा हुआ आप ही है। ఎక్కడ నిర్మించబడ్డామని చెప్తున్నాడు? कहाँ से पैदा हुआ है? తల్లి గర్భమందు నిర్మించబడ్డా। माता के गर्भ से, कोख से पैदा हुआ मैं। తర్వాతమ్మా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కైకు डर लग रहा। भाई కైకు क्या बोलते हो? क्यों? आश्चर्यम का मतलब क्या? आश्चर्य आश्चर्यचकित। आश्चर्यचकित। ముస్లిమ్స్ అంటారు మాషాఅల్లా। ఇది ఆశ్చర్యం అనే పదానికి हाँ చాలా పెద్ద డీప్లీ నాలెడ్జ్ కలిగినటువంటి బాగా లోతైన అర్థం కూడుకున్నటువంటి పదం వస్తుంది, మీనింగ్ ఉంటుంది ఆ పదములు। సో భయమును ఆశ్చర్యమును విరాగి దీన్ని అసలు ఎలా వచ్చాను నేను, అలా ఎలా వచ్చాను నేను, అలా ఎలా వచ్చాను నేను, ऐसे कैसे आ गया हूँ मैं, ऐसे कैसे आ गया हूँ करके। సో అది అక్కడ అర్థం। वो कहने का मतलब वो है। ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది। भाई भी आश्चर्य भी मुझे पता चलता है। చదవండి देख लीजिए। చదవండి तेरा धन्यवाद करूंगा हाँ। इसलिए कि भयानक और अद्भुत रीति से रचा गया हूं। ఓకే और आगे కంటిన్యూషన్। కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను। ఈ కార్యంలో ఆశ్చర్యకరమైనది। हाँ ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది। हाँ నేను రహస్యమును పుట్టిన నాడు ये नोट दिस पॉइंट, ये पॉइंट भी नोट कर लो, 13 वचन भी नोट कर लो। हाँ, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో భూమి యొక్క అగాధ స్థలములలో చిత్రముగా నిలిచి విచిత్రముగా నిర్మింపబడిన నాడు। मैं एक सवाल पूछता हूँ, ये 13 वचन के लिए 15 वचन के लिए डिफरेंस क्या है? तेरह में गर्भ में रचा చెప్పండి। 13వ వచనానికి 15వ వచనానికి తేడా ఏంటిది? 13వ వచనంలో क्या बोलते हैं? तुझे माता के गर्भ में से रचा, माता की गर्भ में। रचा 15 वचन में और पृथ्वी के नीचे स्थानों में रचा जाता था। हाँ, ये कहाँ से आया? पृथ्वी के नीचे स्थान से आया और माँ के गर्भ से आया। कौन? ये बात कौन बोल रहे हैं? आप नहीं बोल रहे, दाऊद जी बोल रहे, दाऊद बोल रहे। हाँ, क्या बोल रहे? वो एक ही बात नहीं बोल रहे, एक ही अध्याय में दो बात अलग अलग बात बोल रहे। क्यों? माँ के गर्भ से आया वो सच है, और पृथ्वी के नीचे से स्थानों में रचा जाता था। नीचे स्थान में पृथ्वी के नीचे क्या स्थान, बोल रहे हो उधर? पृथ्वी के नीचे स्थान में रचा पृथ्वी से जाता। आया नहीं बोल रहे, फिर सुनो, ऑब्जर्व करो, पृथ्वी से आया नहीं बोल रहे हो, पृथ्वी के नीचे फिर एक बार पढ़ो वो वचन। जब मैं कुख में बनाया जाता और पृथ्वी के नीचे स्थानों में रचा जाता। हाँ, पृथ्वी के नीचे स्थान में रचा जाता, कहाँ से आया बोलो? पृथ्वी के नीचे से। ये कहाँ से आए? तो हम भी वहां से आया, आप भी वहां से आया, सब लोग वहां से आया। कहाँ से? पृथ्वी के नीचे, आपका निर्माण कहाँ हुआ? माता के गर्भ से, माता के गर्भ में। फिर पृथ्वी के कहाँ से नीचे, आया? पृथ्वी के नीचे स्थान में ये रचा ऐसा जाता। कैसा हुआ? क्यों हुआ? इसमें बहुत मतलब है, ఇందులోనే జ్ఞానం ఉంది। इसी के अंदर गुप्त ज्ञान है। ఇది మనం లోతుగా స్టడీ చేస్తే ये अंदर गहराई में हम स्टडी किया तो పిల్లరా
దావీదు ఎక్కడి నుండి వచ్చాడన్నాను? दावीद कहाँ से आया करके कह रहे हैं? తల్లి గర్భం నుండి వచ్చాడు. माता के गर्भ से आया करके बोल रहे हैं. కానీ ఈయనేమంటున్నాడు మళ్ళా ये और क्या बोल रही है? 15వ వచనంలో 15 वचन में భూమి యొక్క అగాధ స్థలం నుండి వచ్చానంటున్నాడు. पृथ्वी के नीचे स्थानों पे భూమి रचा నుండి जाता है. వచ్చానంటలేడు. पृथ्वी से आया करके नहीं बोल रहे, नीचे से, पृथ्वी के नीचे से. నువ్వు కూడా తెలుగులోకి రా. हाँ, पृथ्वी के नीचे से. అర్థమైందండి? ఇంతకి ఎక్కడి నుండి వచ్చిండు? अभी कहाँ से ఈ आया రెండు बताइए? వచనాల్లో ఏది నమ్మాలి? ये दोनों वचन में कौन सा हम यकीन करना है? రెండు కరెక్టేనా? రెండు వ్యతిరేకంగా ఉన్నాయా? दोनों करेक्ट है या अलग अलग है? అలాగలగా అలాగలగా అంటే రెండు వేరు వేరుగా ఉన్నప్పుడు మనం ఏది నమ్మాలి? నువ్వు తల్లి గర్భం నుండి వచ్చిన మాట నమ్మాలా? భూమి నుండి వచ్చిన మాట నమ్మాలా? तो माता के गर्भ से आया करके यकीन करना है या नहीं तो पृथ्वी के नीचे स्थानों पे आया करके यकीन करना है? ఏది నమ్మాలి మనం? कौन सा यकीन करना है? బైబిల్లో ఈ రెండు వచనాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. అది తప్పు. బైబిల్ ఇది దైవ గ్రంథం అనబడదు. अब ऐसा अलग लिख के तो हम तो गलत करके नहीं बोल सकते, ये ఇది దైవ గ్రంథము అనబడదు. तो परमेश्वर का ग्रहण करके नहीं बोल सकता हूँ. కాబట్టి ఏది నిజమో చెప్పండి. ये कौन सा अच्छा है करके कौन सा सच है करके पता है? दोनों अच्छा है क्या? सच है कि दोनों? రెండు నిజమే అయితే ఎలా నిజమైతే? दोनों सच है तो कैसा सच होता बताइए? मास्टर की गर्भ को इस प्रकार बनाया गया है कि वो मिट्टी की तरह मतलब क्रिएट कर सकता है, रचना कर सकता है। और वैसे में जो आदम को जो बनाया था, बनाया तो उसमें मिट्टी से बनाया था, वो दूसरे बनाया था मेरे के समय। ఆదాం దావీదు ఎక్కడి నుండి వచ్చిండు? दावीद कहाँ से पैदा हुआ? माता का వాళ్ళ అమ్మ ఎక్కడి నుండి వచ్చింది? उसकी माँ कहाँ से हुआ? వాళ్ళ అమ్మ ఎక్కడి నుండి వచ్చింది? उसकी माँ कहाँ से हुआ? చివరికి అవ్వ అనే తల్లి గారికి చేరుకున్నాడు. सीधा उसे हवा के पास पहुंच गया. ఇటు నుంచి తండ్రి నుంచి చూసుకుంటే इस पिता के पास से देखेंगे तो దావీదు యొక్క తండ్రి పేరు दावीद का पिताजी का नाम యెషై. యెషై. ఎక్కడి నుండి వచ్చిండు? यशय कहाँ से आया? వాళ్ళ నాన్న నుంచి. వాళ్ళ నాన్న ఎక్కడి నుండి వచ్చిండు? उसके पिताजी कहाँ से आया? ఆయన నాన్న इसके पिताजी कहाँ से आया? వెళ్తే जाते 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 कहाँ तक जाएंगे? అని చివరికి ఆదాం. వచ్చేసరికి రెండు కొమ్మలు ఒక చెట్టు నుండి వచ్చినాయి. दोनों टहनियाँ एक एक पेड़ के नीचे पेड़ से आया है. హవ్వ और आदम, हव्वा आदम, आदम. హవ్వ ఎక్కడి నుండి వచ్చింది? हव्वा कहाँ से आया है? मिट्टी से बनाया गया था, ఆదాం నుండి వచ్చింది. ఆదాం ఆదాం से. ఎక్కడి నుండి వచ్చిండు? आदम कहाँ से आया है? मिट्टी से बनाया गया, मिट्टी से बनाया गया। ఆదాం ఎక్కడి నుండి వచ్చిండు? आदम कहाँ से आया? आदम से बनाया गया, मिट्टी से बनाया गया। మట్టి నుండి వచ్చింది. मिट्टी से. మట్టి ఎక్కడి నుండి వచ్చింది? मिट्टी कहाँ से आया है? జమీ మట్టి దో भी एक ही है. हाँ, మట్టి ఎక్కడి నుండి వచ్చింది? मिट्टी कहाँ से आया? जमीन मट्टी से. का मतलब मट्टी भी जमीन से मिट्टी आया है. मट्टी पे पूरा एक ही चलता है. वो कहाँ से आया? एक बार बोलो देखो. एक देख लेंगे. आदिकांड उत्पत्ति. उत्पत्ति का अध्याय అధ్యాయ 1 అధ్యాయ ఒకటో అధ్యాయము. ఆదికాండం మొదటి అధ్యాయము एक अध्याय उत्पत्ति మొదటి వచనం రెండవ వచనం చూడండి. दूसरा वचन. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన. చీకటి ఎక్కడ ఉంది చెప్పండి? और साथ में पर यहाँ प्रश्न है, आदम को भूमि की मिट्टी से रचा, हाँ अरे उसके बदले में जीवन का श्वास छोड़ दिया। मैं क्या बोला वो पढ़ा. आप बोले आदम कहाँ से आया? मिट्टी से आया. फिर मिट्टी कहाँ से आया? मिट्टी कहाँ से है? मिट्टी पृथ्वी से आया बोल रहे आप. मिट्टी का मतलब पृथ्वी का मतलब एक ही है ना. पृथ्वी बेड़ है क्या? भूमि की मिट्टी से रचा, भूमि मतलब जमीन वही है। हाँ वही एक ही है ना. मैं बहुत बात बोल रहा हूँ. फिर मैं क्या बोल रहा हूँ? वो जमीन वो मिट्टी वो कहाँ से आया? पृथ्वी बेड़ और गहरा जल के ऊपर. वही लोग मैं सुरेश भाई साथ आया बोले तो वो क्रेडिट किसके पास जाता? सुरेश भाई के साथ जाता. ये एलिया पास्टर जी क्या बोले? मैं नायक साहब से लायक साहब से साथ आया, हम काम करने के लिए आया. वो क्रेडिट किसको जाता? मेरे को आता. फिर दाऊद क्या बोले? मैं पृथ्वी से नहीं आया, पृथ्वी का क्या नीचे स्थान से आया बोले. इसका मतलब जल के नीचे से ये पहले में लिखा है, आदि में परमेश्वर ने आकाश और पृथ्वी की सृष्टि की.
అర్థమైంది ఇక్కడ చెప్తున్నా మళ్ళీ తెలుగులో వినండి. మీరు చెప్పాల్సింది ఏం చెప్పాలనుకున్నా చెప్పండి, వాళ్ళకి అర్థం అవుద్ది. అదే చెప్తున్నాను వాళ్ళు చెప్తుంది నేను చెప్పిన అర్థం చేసుకున్నా కానీ వాళ్ళు ఇంకో క్లారిఫికేషన్ ఓ समाज क्या वो कन्विंस करने के लिए ट्राई कर रहे हैं मेरे को मेरे समझ हो गया समझ आप बोले आप कहां से आप इधर पृथ्वी के साथ खड़े रह गए फिर पृथ्वी के पीछे जाना ये स्टार्टिंग भूमि की मुंदु स्थान लोग गहरा जल पृथ्वी के पहले जाना, आगे जाओ. जाना गहरा जल था, उसके नीचे पृथ्वी था, उसके बाद परमेश्वर उसका प्रूफ बताइए मेरे को हाँ पढ़ो, आगे बढ़ो. आप क्या बोले वो वचन बताइए वचन बताइए मैं एक बार चेक कर लूंगा एक दोनों वही मैं बात बोल रहा हूँ आप गहरे जल के ऊपर अंधेरा रहा हाँ इधर सुनो क्या చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను చీకటి ఎక్కడుంది जल के ऊपर अंधकार था, तब परमेश्वर का आत्मा जल के ऊपर मंडरा रहा था. చీకటి ఎక్కడుంది అగాధ गहरा जल के, गहरा जल के ऊपर. అగాధ జలము పైన కమ్మి ఉంది అంటే అగాధ జలములో ఏముంది క్వశ్చన్ సవాల్ ఇక్కడ ఏముంది అగాధ జలములో ఏముంది अगाध जल में क्या था? जल में क्या था? परमेश्वर के आत्मा. हाँ परमेश्वर का ఆత్మ तो ऊपर है జలం పైన అల్లాడుతుంది ఆత్మ. जल के ऊपर मंडरा रहा था. हाँ। मैं पूछ रहा हूँ जल का अंदर क्या है जमीन का जमीन ओ इस बात में प्रूफ बताइए पूछ रहा हूँ छठा अध्याय में सिक्स आप हाँ अध्याय में सिक्स वचन में पहला अध्याय सिक्स वचन फिर परमेश्वर ने कहा जल के बीच में एक- हाँ ఆరో వచనం. हाँ पहला अध्याय రెండో అధ్యాయం అనుకో ఒక అధ్యాయంలో ఆరో వచనం చూడమంటున్నాడు. हाँ। फिर परमेश्वर ने कहा जल के बीच एक ऐसा अंतर ही कि जल दे हाँ भाग जाए. वो तो आरो वचనం 1:6. बनाकर उसके नीचे के जल और उसके ऊपर के जल को अलग अलग किया वैसा ही हो गया और परमेश्वर ने उस अंतर को आकाश और प्रकाश सुनो भाई साहब आप बोल रहे सच है वेरी गुड क्या वो रिसर्च कर रहे आप रिसर्च कर रहे वेरी गुड नौ वचन में है नववचन में भी नहीं है क्लैरिफाई आई विल क्लैरिफाई नाउ सुनो काम टाइम भी नहीं है मैं बताएगा ये मुंदंटे आप क्या पढ़ाइए उसी वचन में धरती कहां से आया पृथ्वी कहां से आया कोई बात फिर मैं पूछ रहा हूँ मैं सवाल पूछ रहा हूँ क्या सवाल है ये दाऊद में भी और ये आदम में भी आप में भी मैं भी मैं कहां से आया दाऊद क्या सवाल उठाया माँ का गर्भ से आया पहले वो फिर क्या बोले मैं पृथ्वी का नीचे अंदर नीचे स्थान से आया पृथ्वी से नहीं आया बोले आप क्या बोल रहे पृथ्वी जल से आया बोल रहे पृथ्वी बेड़ो उससे यस जमी कहां से आया मैं दाऊद कहां से आया अब आदम कहां से आया आप कहां से आया मिट्टी से आया मिट्टी कहां से आया जल से अंदर आया ओके जल का अंदर इधर सुनो क्लियर पृथ्वी कहां से आया जल का अंदर से आया ओके दाऊद भी आदम भी कहां से आया बोल रहे हम पृथ्वी से नहीं आ रहा आया कुछ पृथ्वी से आया बोले तो इधर पृथ्वी को क्या धरती पृथ्वी को क्रेडिट जाएगा इसीलिए वो क्या बोले हम धरती का स्थान का नीचे से आया वो इस बात इधर है ये पेतुर का पत्रस एक पत्रस पेतुर पत्रिका రెండో పత్రిక మూడో అధ్యాయము दूसरा पत्रस दूसरा पत्रस మూడో అధ్యాయం 5వ వచనం तीसरा अध्याय 5वीं वचन ఎలాగ పూర్వం నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన
సమకూర్చబడిన భూమి. ఇక్కడ చెప్తుండు భూమి ఎక్కడ నుండి వచ్చిందట? నీళ్లలో నుండి, నీళ్ళ వలన సమకూర్చబడింది భూమి. पानी के द्वारा पृथ्वी तैयार किया गया। అంటే ఈ నీళ్లు ఏ నీళ్లు? ये पानी कौन सा पानी है? అగాధ జలం అనే నీళ్లు. वो बेडोल से अगाध जगह से आया। అంటే దావీదు కూడా ఎక్కడి నుండి వచ్చానంటున్నాడు? दाऊद भी कहता है कहाँ से आया करके कह रहे हैं। నేను అగాధ భూమి యొక్క అగాధ స్థలం నుండి వచ్చానంటున్నాడు. पृथ्वी के खोने से अंदर से आया करके बोल रहे हैं। భూమి నుండి వచ్చానని చెప్పట్లేదు. पृथ्वी से आया करके नहीं बोल रहे वो, ఎందుకంటే భూమికి గనక గ్రేడ్ పోతుందని. पृथ्वी को नाम जाएगा करके మహిమ చెందాల్సింది దేవునికి. महिमा मिलना है परमेश्वर को, కాబట్టి ఘనత చెందాల్సింది దేవునికి. सम्मान प्रभु को मिलना है। కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే हम क्या पहचानना है మనము భూమి యొక్క అగాధ స్థలం నుండి తీయబడిన వారము. पृथ्वी के चोलों से मैं निकला गया हूँ। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు నిన్ను వెతుకుతూ 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 వస్తున్నాడు. तब से लेकर अब तक प्रभु आपको ढूंढते रहा, ढूंढता रहा, ढूंढता रहा। శరీరం అనేది భూమి యొక్క అగాధ స్థలం నుండి వచ్చింది. शरीर बुद्धि को कुछ चोरों से वहां से निकला, కానీ ఆత్మ అనేది దేవుని నాసిక రంధ్రంలో నుంచి ఆదాములోకి జీవవాయువును ఊదగా ఆత్మ ఆత్మ అయింది. కాబట్టి అప్పుడు మనం అందరం ఆదాములోకి వచ్చేసాము. प्रभु का सांस फूका, इसलिए हमारे अंदर आत्मा है, तब से हम आत्मा प्राणी बन गया। ఆ రోజు నుంచి మనము ఆత్మ శరీరము రెండు డివైడ్ అవుతూ తండ్రులు గర్భాలు దాటుకుంటూ మనము ఈ రోజు ఈ సంవత్సరం ఈ స్థానంకు రాగలిగాము. उस समय से आत्मा शरीर पर का हमारा बुजुर्गों से लेके अभी तक हम चलते चलते हुए आया है। దేవుడు నిన్ను ఎప్పటి నుంచి వెతుకుతున్నాడు చూడండి. परमेश्वर कब से तेरे को ढूंढ रहे। దేవుడికి నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో ఆలోచించండి. प्रभु को तू जो जितना वो कितना चाहता है आपको, वो దేవుడంటే నువ్వంటే దేవునికి ఎంత ప్రేమ ఒకసారి ఆలోచించు. तू परमेश्वर की कितना इच्छा रखता है देख लीजिए। ఇలా చేతిలోకి దక్కిన నువ్వు, ఇలా కనబడ్డ నువ్వు తను ఆరాధిస్తావని నీ కోసం ఆయన అప్పటి నుండి ఎదురు చూస్తే तू ऐसे ऐसे देख के तो तेरे को तब से वो देख रहे, तू मेरे आराधना करके करके ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావని ఎదురు చూస్తూ ఉంటే, तू आत्मा के साथ सच्चा करता था आराधना करे करके प्रभु देख रहे, ఆయన్ను ప్రకటిస్తావని ఎదురు చూస్తూ और ఉంటే प्रभु को महिमा देने करके प्रभु चाहता है। ఈ సమాజంలో నిన్ను ప్రవక్తగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను పుట్టిస్తే, इस समाज में आपको नबी की तरह प्रभु ने पैदा किया तो నేను నీకు తోడై ఉన్నా, బాలున్ననొద్దు, చేతగదనొద్దు, ముసల్దానొద్దు, ముసలోనొద్దు, मैं वो कमजोर हूँ, मैं नहीं कर सकता हूँ, बुढ़ा हूँ, मैं नहीं कर सकता करके ऐसा नहीं बोलना आपको। నువ్వు భయపడదు. तू डरो मत, దేవుని మాటలు ప్రకటించు. परमेश्वर की बातों को दूसरों को तक पहुंचाओ। నువ్వు భయపడ్డావనుకో, तू डर गया समझ लो, దేవుడు నిన్ను భయపడేలాగా వాళ్ళను లేపుతాడు. तू डरने के लिए दूसरों को उठाएगा प्रभु, వాళ్ళు నిన్ను భయపెడుతూనే ఉంటారు. वो लोग डराएगा आपको। కాబట్టి इसीलिए ధర్మ విరోధ సంబంధమైన క్రియ జరుగుతుంది. కాబట్టి धर्म के विरोधी में क्रिया होते जा रहे ఈ हैं। ధర్మ విరోధ సంబంధమైన వాడిని బయటికి వెళ్ళగొట్టండి. धर्म विरोधी का काम करने वाला इस व्यक्ति को बाहर करो। వెళ్ళగొట్టాలంటే నీ నోరు తెరవాలి, बाहर करने के लिए आपको मुंह खोलना है, న్యాయం జరగాలి. न्याय में चलना है। నోరు తెరువమన్నాడు. प्रभु कहता है मुंह खोलो करके कहता है। దానికి అర్థం ఏంటి తెలుసా? మీరు లాయర్లుగా మారాలని అర్థం. इसका मतलब कि आप सब लोग लायर बन जाओ, మీరేం లా చదవనక్కర్లే, ला पढ़ने की जरूरत नहीं है। కానీ బైబిల్లో ఉన్న వాక్యాలను ప్రకటిస్తే సరిపోద్ది. बाइबल के अंदर बातों को आप दूसरों को बताना बस काफी है। ఈరే మీకు లా, यही आपको ला, బైబిలే కానూన్, మీకు లా. ये आपको बाइबलों का कानून है। ఈ బైబిల్లో ఉన్న విషయాలు సమాజానికి చెప్పి बाइबल में अंदर विशेष समाज लोगों को बता लो। ఒక్క ఆత్మనైనా సరే పరలోకం వైపు నడిపిస్తే సంతోషం. एक आत्मा को स्वर्ग में ले पहुंचा सकता है आपको, అదే నీకు ఆశీర్వాదం. वही आपको आशीष। ఈ లోకపరమైన చట్టాలు జైళ్ళల్లో వేస్తాయి, ये संसार के वो कानून ये जेल में डाल जाता है, కానీ పరలోక సంబంధమైనటువంటి బైబిల్ గ్రంథము और स्वर्ग का ये बाइबल का ग्रंथ हो పరలోకం వైపు నడిపిస్తుంది. स्वर्ग की तरफ लेके जाएगा। ఇందులో ఉన్న మాటలు చెప్పి इसके अंदर जो बातों को बता के మీరు ఆకాశమందు జ్యోతులను పోలిన వారిగా మారాలి. स्वर्ग में ज्योति की तरह आप लोग रहना है। దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है నిన్ను అరచేతులతో చెక్కాను. हथेली में मैं खोद लिया हूं करके। దావీదు అంటున్నాడు, दाऊद कहता है లెక్కలేని కేసులు నన్ను చుట్టుకున్నాయి, मेरे ऊपर बहुत केस है, లెక్కలేని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి, बहुत कुछ क्लेश है मेरे साथ, తల ఎత్తి చూడలేని స్థితిలో ఉన్నాను. सर उठाकर नहीं देख पा रहा हूँ। ఆ స్థితిలో ఉండి కూడా ఆయన సహనంతో ఎదురు చూస్తున్నారు. उस स्थिति में भी प्रभु के लिए इंतजार कर रहे हो।
మీరు ఎటువైపు చూస్తున్నారు? आप किस तरफ देख रहे हैं? నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువైపు చూస్తున్నావు? प्रिय भाई बहनों के आप किस तरफ ఈ देख रहे రోజు हैं? దేవుడు నీతో आज మాట్లాడుతున్నాడు. प्रभु आपसे बातचीत कर रहे हैं। నువ్వు భయపడవద్దు. आप डरो मत। నువ్వు భయపడితే నిన్ను భయపెడతారు. आप डर गए तो डराएगा। నువ్వు భయపడవద్దు. आप डरो मत। నేను నీకు తోడై ఉన్నాను. आपके साथ रहूंगा मैं। నేను నీకు తోడై ఉన్నాను. मैं आपके साथ रहूंगा। దేవుడు నీ పక్కన ఉన్నందుకు నువ్వు భయపడితే प्रभु आपके साथ में रहेगा तो तू डर गए तो దేవుడు కూడా పక్కన బాధపడతాడు. प्रभु को सोचता रहेगा तेरे बारे में। నేను సురేష్ అన్న ఇద్దరం కలిసి వెళ్తున్నాము. सुरेश भाई मैं दोनों जा रहे हैं। నేను కారులో కూర్చున్నాను. कार में मैं बैठा हूँ। అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు. भाई ड्राइविंग कर रहे हैं। వెహికల్స్ ఏమో స్పీడ్ గా వస్తున్నాయి. गाड़ियां सामने स्पीड में आ रहे हैं। నేను అన్నకు చెప్తున్నాను, बाइक में कह रहा हूँ అన్న అన్న వచ్చింది కారు గుద్దింది అంటున్నా. कार आके टक्कर मार दे करके मैं कहा। ఆయన సురేష్ అన్న అంటున్నాడు, भाई कहता है భయపడద్దు అంటున్నాడు. डरो मत करके कह रहे हैं। నేను చూసుకుంటా అంటున్నాడు. मैं देख लूंगा करके कह रहे हैं। అయినా నేను భయపడుతున్నాను. फिर भी मैं डर रहा हूँ। అయినా భయపడుతున్నాను. फिर भी मैं डर रहा हूँ। అయినా ఇతను ఫోర్స్ చేస్తున్నాడు. फिर भी इसको बार बार बता रहा हूँ। వచ్చేసింది अब आगे गाड़ी आ गया है। వచ్చేసింది వచ్చేసింది. सामने गाड़ी आगे टक्कर दे दिया। అంటే ఆయన మీద నాకు నమ్మకం లేదా? भाई के ऊपर भरोसा नहीं है क्या? ఈయన ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి ఒకసారి. ये भाई कैसे सो जाएगा? ఈ పక్కన యేసు ప్రభువును పెట్టుకొని प्रभु बगल में यीशु मसीह रख के నువ్వు యేసు ప్రభు ఉన్నాక కూడా तेरे अंदर यीशु मसीह भी నువ్వు रहता है। భయపడుతున్నావంటే तो डर गए जाता है ఆయన ఎంత బాధపడతాడో तो वो ఒకసారి कितना फील होता है देख लीजिए। ఆయన ఎలా ఫీల్ అవుతాడో वो ఒకసారి कितना फील होता है, कितना सोचता है కాబట్టి वो। ప్రియులారా, प्रिय भाई बहनों మీరు భయపడకూడదు. आप लोग डरो मत। ప్రభువును బాధ పెట్టకూడదు. प्रभु को चिंता में नहीं डालना మన पड़ता। ప్రభు సాక్షిగా నిలబడదాము. प्रभु को गवाही कलम जिएंगे। మనలో ఉన్నటువంటి బలహీనతలను వదిలిపెడదాము. हमारे अंदर कमजोरी को निकालेंगे। బలహీనత నిన్ను ఓడిస్తుంది. और कमजोरी आपको से वो हारा देगा। ఆకాను ఆనాడు ఇశ్రాయేలును ఓడించాడు. आका ने इजराइल को जीतवा दिया ఎందుకు ఓడించాడు? क्योंकि वो हरा दिया उसने। దొంగిలించబడిన సొమ్మును తీసుకొని దాచుకున్నాడు. अब उसने वो चोरी की सामान ला के रखा है। కారణమయ్యాడు. बहुत लोगों को मारने के लिए कारण बन गया वो। అలాంటి పరిస్థితి మనకు రాకుండా, ऐसा स्थिति हमें नहीं आने के लिए పాలు కాకుండా हम हारना नहीं चाहिए। మీలో ఉన్నటువంటి బలహీనతలను వదిలిపెట్టండి. हमारे अंदर कमजोरी को దేవుని हटाइए। విజయాలను చూద్దాం. प्रभु को विजय को हम पाएंगे। దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. प्रभु के लिए अनगिनती काम करेंगे। నేను హిందీలో ఒక పాట రాసి మీకు పంపిస్తాను. मैं हिंदी में एक गाना लिख के मैं आपको మొదట भेजूंगा। తెలుగులో రాస్తాను, पहले तेलुगु में लिखूंगा, తర్వాత మీకు హిందీలో ట్రాన్స్లేషన్ చేసి పాటను ఆడియో వీడియో రూపంలో పంపిస్తాను. मैं हिंदी में ट्रांसलेट करके वो ऑडियो वीडियो में कल से भेजूंगा। ఏం పాట అది? कौन सा गाना है वो? ఏం పాట? మీరు వాడిన పాట ఏంటి? ఎందుకు భయపడతావు? क्यों डरते है तू? నువ్వు భయపడితే భయపెడతారు. तो डर गया तो जो डरा देगा। భయపెట్టడము నీ పాలసీ కాదు. डराना तेरा पॉलिसी, डरना तेरा पॉलिसी नहीं है। భయపడడము నీ పాలసీ కాదు. अब डरना भी तेरा पॉलिसी నీ नहीं है। వంశంలోనే లేదు तेरे భయపడడం. वंश में भी नहीं है। ఓటమిని ఎదుర్కొనలేదు ఇశ్రాయేలీయులు. इसराइल के सामने वो क्या बोलता है, वो हार नहीं जाता वो लोग कभी। ప్రాణమైన ఇస్తారు గాని ఓటమిని అంగీకరించరు. प्राण दे सकते हैं लेकिन हार नहीं मानता वो लोग। మూడవ దినమున తిరిగి లేచిన ప్రభువును ప్రకటించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. तीसरा दिन जी उठा यीशु मसीह को तो सुसमाचार बताने के लिए आप तैयार होगा। మాటలు దేవుడు దీవించును గాక. कुछ बातें प्रभु आशीष करे। आमीन। మరలా కలుసుకుందాము. प्रभु की इच्छा होगी तो फिर दोबारा मिलेंगे। మా కోసం ప్రార్థించండి. हमारे लिए प्रार्थना कीजिए। ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు గాని क्या कहा जाएगा वो हमें पता नहीं है। బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అంటూ వెళ్తున్నాం. जिया तो प्रभु के लिए, वो मर गए तो प्रभु के राज्य में जाएंगे। మీరు కూడా అలాగే ఉండండి. आप भी ऐसा रहिए, ధైర్యంగా ఉండండి. हिम्मत से रहिए। దేవుడు మీకు తోడై ఉన్నాడు. प्रभु का आशीष आपके साथ మరలా रहे। చెప్తున్నా దేవుడు మీకు తోడై ఉన్నాడు. दोबारा कहता हूँ प्रभु आपके साथ रहे। భయపడి దేవుని బాధ పెట్టకండి. आप डरते हुए प्रभु को कमजोरी नहीं समझना। ఆమేన్. हमें कुछ बातें प्रभु आशीष दे। हमें अच्छा वचन के द्वारा